శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. యాగంటి ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో ఉందండి. శ్రీ బ్రహ్మం గారు నివసించిన బనగనపల్లి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. యాగంటి అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది బసవన్న. ఇది స్వయంభూగా వెలసిన నందీశ్వరుడు. కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి రంకె వేస్తే కలియుగం అంతమైపోతుందని చెప్పడం జరిగింది. ఇక యాగంటి చరిత్ర విషయానికి వస్తే, పూర్వం అగస్త్య మహాముని దక్షిణ భారతదేశం యాత్రకి వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవ క్షేత్రాన్ని స్థాపించాలని అనుకున్నారట. ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని కూడా తయారు చేశారు. అలా చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహంకి ఉన్న కాలి బొటనవేలి గోరు విరిగిపోతుంది. ఇది చూసి ఎంతగానో కలత చెందిన అగస్త్య మహాముని ఘోర తపస్సు చేయగా మహాశివుడు ప్రత్యక్షమై, విగ్రహానికి నష్టం కలిగిందని చింతించకు, ఇక్కడున్న పర్వతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానై కొలువు తీరుతానని, ఇక్కడ ఎల్లప్పుడూ గంగ ప్రవహిస్తూనే ఉంది అని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో అగస్త్య మహర్షి ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గృహలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అలా ఈ ప్రదేశం విష్ణు ఆలయంగా మొదలై ఉమామహేశ్వర ఆలయంగా వెలిసింది. ఇలా జరిగిన కొన్ని రోజుల తరువాత చిన్న నంది విగ్రహం స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో ఒక్క కాకి కూడా కనిపించదు. అందుకు కారణం అగస్త్య మహర్షి తపస్సు చేసేటప్పుడు కాకులు ఆ తపస్సుకు భంగం కలిగించాయని, దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని శపించారు. అప్పటి నుండి కాకులు కనిపించవు ఆలయంలో. ఈ ఆలయంలో కోనేరులో ఉండే నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా ఎవరికీ తెలియదండి.